బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీముఖితో పాటు మొత్తం 29 మందిని సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరగబోతోంది. అయితే సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను పీఎంఎల్ఏ కింద విచారించబోతోంది. చట్టవిరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు వారు భారీగా కమిషన్, పారితోషికం తీసుకున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యాప్ల కారణంగా అప్పుల పాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకోగా చాలా కుటుంబాలలో ఆర్థిక సంక్షోభం నెలకొందనే కారణాలతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, ఇక్కడ కొన్ని యాప్స్ ని ప్రమోట్ చేశారు అంటూ కూడా సినీ వర్గాలలో కావచ్చు, ఇటు ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రత్యేకించి, అలాగే సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రముఖ యాంకర్లపై కూడా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. తాజాగా ఈడీ కూడా ఈ రంగంలోకి దిగింది. వీరిని విచారించే అవకాశం కూడా కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి, మరి వీరిపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? బెట్టింగ్ యాప్ల వ్యవహారానికి సంబంధించి చాలా రోజుల క్రితం ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చాలా మంది బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసిన నేపథ్యంలోని చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు, జీవితాలు కూడా నాశనమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు దీని మీద ఉక్కుపాదం వేసే ఆలోచనలోని దీని మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకునేందుకు పోలీసులు కూడా రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే పలు స్టేషన్లు, సైబరాబాద్ లాంటి స్టేషన్లోని బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు చాలా మంది మీద కూడా కేసులు నమోదాయి. ఇందులోని చాలా మంది హీరోలు ఉన్నారు. విజయ్ దేవరకొండ, దాంతో పాటు దగ్గుబాటి రాణా, ప్రకాష్ రాజ్ వంటి వాళ్ళు చాలా మంది ఇందులోని పేర్లు ఉన్న నేపథ్యంలో మొత్తం 29 మందికి సంబంధించి కేసు నమోదు. అయితే ఆ తర్వాత ఇందుకు సంబంధించిన చర్యలు ఎక్కడా తీసుకోవట్లేదు అనే దానిపై కూడా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే స్థానికంగా ఉన్న పోలీసులే కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన భారీ మొత్తంలో లావాదేవీలు జరిగిన నేపథ్యంలోనే కోట్ల రూపాయలు దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకొని పోతున్నారు అందరిపై కూడా అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బెట్టింగ్ యాప్ బాధితులకు సంబంధించి కూడా కేంద్రం రంగంలోకి దిగింది. ఈడీ రంగంలోకి దిగినట్టుగా మనకి సమాచారం అందుతుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 29 మంది సెలబ్రిటీలు, కంపెనీలపై కూడా కేసులు నమోదు చేయబోతున్నారు. సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, శ్రీముఖి, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, హర్ష సాయితో పాటు మొత్తం 29 పైకు సమన్లు కూడా ఈడీ అధికారులు జారీ చేశారు. ఇక సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేయబోతుంది. ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లో ఏముంది, అందుకు సంబంధించిన అంశాలు ఏమున్నాయనే కోణంలో కూడా ఎఫ్ఐఆర్ ఆధారంగా కూడా ఈడీ అధికారులు విచారణ చేయబోతున్నారు. అయితే సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లను ఈడీ అధికారులు విచారించబోతున్నారు. వీళ్ళందరికీ ఈ విధంగా అంటే ఏదైతే బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కంపెనీలు ఏ విధంగా కాంటాక్ట్ అయ్యాయి, ఇన్ని రోజుల నుంచి ఇందుకు సంబంధించిన ప్రమోషన్ చేస్తారు అనే కోణంలో కూడా విచారించబోతున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ప్రకాష్ రాజ్ స్పష్టత ఇచ్చారు. ఎప్పుడో నేను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తాను, ఇప్పుడు ప్రస్తుతం బెట్టింగ్ యాప్లు బ్యాన్ చేసిన తర్వాత తాము ఎక్కడా ప్రమోట్ చేయట్లేదు అనే అంశాన్ని కూడా ప్రస్తావించిన నేపథ్యంలోని వీళ్ళందరికీ సంబంధించిన లావాదేవీలు, ఎందుకంటే చాలా మంది బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ విషయంలోని భారీ మొత్తంలోని డబ్బులు అకౌంట్ లోకి వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే చాలా మంది యూట్యూబర్లు చూసినట్టయితే తాము యూట్యూబ్ సంస్థ నుంచి వచ్చిన రెవెన్యూతోనే తాము సంపాదిస్తున్నామని చెప్పినా సరే భారీ మొత్తంలో జల్సాలు చేస్తున్నారు. చాలా మంది పూర్తి స్థాయిలోనే డబ్బులు విరజిల్లుతున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కోణంలో మాత్రం ఈడీ అధికారులు విచారించబోతున్నారు. మొత్తం 29 సెలబ్రిటీలకు సంబంధించి కూడా నోటీసులు, సమన్లు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం విచారణ చేసిన తర్వాత దీని మీద ఎవరైతే పెద్ద మొత్తంలో బెట్టింగ్ యాప్లకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్ గా బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. మొత్తం 29 మంది సెలబ్రిటీలకు నోటీసులు ఇవ్వడం జరిగింది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
చేశారు.